1,32,000 ఉద్యోగాలు కంప్లీట్ చేసింది. మరొక 90,000 ఉద్యోగాలు వివిధ మరి దశల్లో భర్తీ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే సరే మొత్తం 2,22,000 తీసుకుంటే సంవత్సరానికి 22,000 ఉద్యోగాలు అని చెప్పచ్చు 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో. లేదా ఓన్లీ కంప్లీట్ అయినే తీసుకోండి నడుస్తూనే ఎట్లా తీసుకుంటారు అని మీరు అంటే కూడా 1,30,000 ఉద్యోగాలు 1,32,000 ఉద్యోగాల భర్తీ పూర్తయింది. అంటే వాళ్ళు సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇస్తే మన ప్రభుత్వం సంవత్సరానికి 13,000 ఉద్యోగాలు నింపింది. మరొక 9,000 ఉద్యోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇది మన ట్రాక్ రికార్డు. అంటే వాడు 1000 ఉద్యోగాలు ఎక్కడ, మన 13,000 ఉద్యోగాలు ఎక్కడ, వాని 1000 ఉద్యోగాలు ఎక్కడ, మన 22,000 ఉద్యోగాలు సంవత్సరానికి ఎక్కడ. ఇలా వాళ్ళు కూడా వచ్చి మన మీద మాట్లాడబట్టి మనమేమో మాట్లాడతలేము. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే ఇవాళ పిల్లల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఏదో జరుగుతలేదు. అసలు పేపర్ లీక్ చేసింది ఎవడు? బండి సంజయ్ గాని చెంచగాడు కాదా? బండి సంజయ్ గాని చెంచగాడు పేపర్ లీక్ చేస్తాడు. మళ్ళీ బండి సంజయ్ బట్టలు చెప్పుకుంటాడు పేపర్ లీక్ అయింది. ఇంకో దిక్కు గ్రూప్ 1 పరీక్షలు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని లొల్లిపెట్టింది ఎవడు? ఇదే కాంగ్రెస్ వాడు, అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, అదే బండి సంజయ్. వాయిదా వేయమని లొల్లిపెట్టేది వాళ్ళే. మళ్ళీ వాయిదా పడ్డాక అంతెందుకు వాయిదా ఇస్తామని మళ్ళీ లొల్లిపెట్టేది వాళ్ళే. పిల్లలు ఆందోళన చెందుతున్నారు ఎందుకు వాయిదా ఇస్తామని మళ్ళీ లొల్లిపెట్టేది వాళ్ళే. పరీక్షా పత్రాలు లీక్ చేస్తారు, వాయిదా వేయాలని లొల్లి పెడతారు. కోచింగ్ సెంటర్ వాళ్ళని వెనక పెట్టుకొని ముంగట నాటకం ఆడతారు. అదేవిధంగా అన్నిటికన్నా దారుణం కోర్టుకు పోయి టీఎస్పీఎస్సీ మీద కోర్టుకు పోయి మరి కోర్టు ద్వారా ఆర్డర్లు తెస్తారు. అంటే కడుపులో గుద్దేది వాడే, మళ్ళీ నోట్ల పిప్పర్మెంట్ పెట్టినట్టు మాట్లాడేది వాడే. కడుపులో గుద్దుతాడు, మళ్ళా మొత్తం ఇబ్బంది పెట్టి పిఎస్సీని బద్నాం చేసి మీదికెళ్ళి మళ్ళీ వచ్చి ఇవాళ ఆగమాగం మాట్లాడతారు. నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు మనిషికి చెప్పండి, ముఖ్యంగా ప్రతి విద్యార్థికి చెప్పండి. ఇవాళ కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులు అశోక్ నగర్లో ఇంకా ఇతర జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లలో ఇక్కడ కోచింగ్ సెంటర్లలో జిల్లా లైబ్రరీల్లో చదువుకుంటున్న మా తమ్ముళ్ళు చెల్లెలందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా ఇంకా కొంత ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది. టీఎస్పీఎస్సీని 100% డిసెంబర్ 3 తర్వాత ఆ పని చేసే బాధ్యత నాది. మీ అందరికీ ప్రతి సంవత్సరం జాబ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ అంటే ఎన్ని రిటైర్మెంట్లు ఉంటాయి, ఎన్ని రిక్రూట్మెంట్లు ఉంటాయి అనే ఒక పకడ్బందీ ప్రణాళికతో మరి యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా పర్ఫెక్ట్ జాబ్ క్యాలెండర్ రూపొందించే బాధ్యత మనది. ఇప్పుడు మనమేమి తప్పులు చేయలేదు, పొరపాట్లు చేయలేదు. మన వల్ల తెలుసో తెలియకనో కొన్ని జరిగినాయి, జరగలేదు నేను అంటలేను. డెఫినెట్గా అందరం మనుషులమే, ఆడనో ఇన్నో చిన్న తప్పు జరగవచ్చు. తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవడం గొప్పతనం. తప్పు జరిగినప్పుడు చెప్పగలగాల, ఆ ధైర్యం కూడా ఉండాలి. అవును కొన్ని పొరపాట్లు జరిగినాయి, వాటిని సరిదిద్దుకుంటామని చెప్పే స్థిరమైన నాయకత్వం కూడా ఉండాలా. అది ఒప్పుకోవాలంటే కూడా దమ్ము ఉండాలా. అందుకే ఎక్కడ నెగ్గాలో తెలవాలా, ఎక్కడ తగ్గాలో కూడా తెలవాలా. తెలిస్తేనే నాయకుడు అవుతాడు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, మనం చేసినంత రిక్రూట్మెంట్ భారతదేశంలో మనం కాకుండా ఇంకొక 27 రాష్ట్రాలు ఉన్నాయి. 27 రాష్ట్రాలలో ఎక్కడైనా నాకు చూపెడతారా ఇంతకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ గత 10 ఏళ్లలో చేసిన ఒక్క ప్రభుత్వం ఒక్క రాష్ట్రం ఉందా? సంవత్సరానికి 22,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఒక్క రాష్ట్రం ఉందా ఈ దేశంలో? మరి అలా వాళ్ళు వచ్చి మనకు నీతులు చెప్తానంటే, వాళ్ళు వచ్చి మనకు డైలాగులు కొట్టి మనల్ని అదరగొడతామంటే నువ్వు ఉస్మానియాకు రా, నువ్వు ఈడికి రా, యాడికంటే ఆడికి వస్తాం, మేము ఎవరికి భయపడం.